ఫైనలీ. అరే వన్ సైడ్ అవుతుందిరా బోటు. అరే అరే అటు వద్దురా. Hi guys, welcome back. Laugh and love with Rafi. After a long time, welcome back with Rebel. ట్రాఫిక్ బాగుంది కదా, మాట్లాడరా. అరే పోరా. అరే ఎందుకు ట్రాఫిక్ బాస్ గుడ్ వద్దురా ప్లీజ్ రా. మెడలో ట్రాఫిక్ ఉంది. బొటానికల్ గార్డెన్ వచ్చాం గాయస్ ఇప్పుడే. అడుగుతూ గచ్చిబౌలి ఏఎంబి పక్కన. కుమారి ఆంటీ దగ్గర తిన్నామా లంచ్ గాయస్. అది ఆకలి అవుతుందంట, మా వాళ్ళకి ఆకలి అవుతుందంట. సో తిందామని ఫస్ట్ తిని లోపలికి వెళ్దామని చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ దగ్గరలోనే కుమారి ఆంటీ తెలుసు కదా, ఫేమస్. కుమారి ఆంటీ షాప్ ఉంది ఇక్కడనే. సో వెళ్దామా అని చూస్తున్నాం. బట్ ఇది ఏఎంబి మాల్ గాయస్. తెరప్ సిటీ అంటారు చూడు, తెరప్ సిటీ అది. దాంట్లో ఒక పార్ట్ ఏఎంబి మాల్. కాకపోతే అందరికి ఏఎంబి మాల్ అనేది తెలుసు, ఎందుకంటే అక్కడ ఉన్నది బాబ్ బోల్తే బాబులకి బాబు కళ్యాణ్ బండ్లు తెచ్చి కూడా బండ్లు అక్కడ పార్కింగ్ చేసి మళ్ళా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే క్యాలరీస్ బర్న్ కావాలని మా వాడి గోలు. నా నెక్స్ట్ మూవీ ఏఎంబి మాల్లోనే ఎంజాయ్ పండుగ ఇయర్. పిల్లతో మళ్ళా బూతులు లేకుండా మాట్లాడలేడు గాయస్. అది నా బలహీనత. పిల్లతో పోవాలంట. మాకంటే పండుగ లేదు ఫ్రెండ్స్, మాకంటే రాలే పిల్ల పోయి ఏఎంబి సినిమాస్. ఏంది బాధ? ఇవన్నీ పెడతా ఇప్పుడే చెప్తున్నా. ఎట్లుంది పడతా? ఏంటి సమోసా చల్లగుందా? నెయ్యే ఉంది. బూతులు ఏడుతున్నా. మాట్లాడరా ఇందాక ఏదన్నా ఫిజిక్స్ నేర్చుకోలేదా? సాంప్రదాయం ఎప్పుడైనా నేను ఒక దోశ వాడొక దోశ 800 మంచి ఆటో మండి పోతుంది. అరే రారా. అరే దాని పేరేంద్రా భయ? బొటానికల్. యాక్చువల్లీ మేము ఎందుకు వచ్చినాం, బోటింగ్కి వచ్చినాం. అక్కడ బైక్స్ పార్క్ చేసి ఇటు ఏఎంబి సైడు, ఇటు కొండాపూర్, మ్యాక్సిమం కొండాపూర్ నియర్ వెళ్ళిపోయినాం ఏదో తిందామని. లాస్ట్కి ఏదో స్నాక్స్ లాగా తిన్నాం. మళ్ళీ వస్తున్నాం, చూడాలి అవుతుందో అవ్వదు. ఇటు చూస్తుంటే నాకు ఈ కొండాపూర్ హైటెక్ సిటీ ఏరియా సైడ్ వస్తే ఏమనిపిస్తుంది అంటే పైసలు సంపాదించాలి. పైసలు వేరే ముఖ్యం. దిగులా ఒక్కళ్ళు ఉంటారు వాష్గా, ఐ మీన్ కొంచెం అంటే వెల్ సెటిల్డ్ ఉంటుంది. వాష్గా అంటే లైక్ ఒక జాబ్ ఉండి, మ్యాక్సిమం ఐటీ ఎంప్లాయీస్, బిజినెస్, సెలబ్రిటీస్ అలా ఉంటారు. యూట్యూబర్స్ లైక్ రఫీ, యూట్యూబర్స్ లైక్ రఫీ. సో ఇటు వచ్చినప్పుడల్లా ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయటం ఒక మోటివేషన్ వస్తుంది. అది చూపి అది ఫ్రీ అని అడుగుతుండు. అది భయ అది ఫ్రీ అని అడుగుతుండు. కొత్తపడగా పిల్లల్ని లేపుకుంటు బాబు బాబు అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోండి ఫస్ట్. తీసుకున్నాం. హరీష్ దిస్ బాయ్ ఇద్దరు బఫెలో, ఇద్దరు బుల్లులు ఒకటి దగ్గర. పార్సల్ తెచ్చుకొని 70 రూపాయలు చూడలేదు. ఫుడ్ తోని 70.
చదువుకుంటారు ఏం చదువుతారా రఫీక్ వాట్ హ్యాపెన్ చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ మనోభావాలు ఏంటి దీంట్లో వచ్చినాక గర్ల్ ఫ్రెండ్స్ వస్తే బెటర్ అంట వీడికి, కాకపోతే మనకంటే లేదు. నువ్వు ఎప్పుడైనా వచ్చినావు అయితే కట్ చేయండి. స్కానర్ పెట్టింది గాయస్, 40 రూపాయలు అంట దీనికి. ఫైనలీ వచ్చేసినాం బోటింగ్ అదేనా. రే బోటింగ్లోకి వచ్చేసినాం. అక్కడ వాటర్ సేవ్ అవుతుంది. రారా అన్నిటి రివర్ గైస్ ఇంత బాగుంది. సౌండ్ అయినారా? సౌండ్ బాగానే ఎక్స్ట్రా. మేమే అనుకుంటా ఫర్ ది ఫస్ట్ టైం బాయ్స్ గ్యాంగ్కి వచ్చింది బోటింగ్. అదేనా? అరే ఇదే వాటర్, ఇప్పుడు ఈ వాటర్లోనేనా మనం బాగుంది కదా చాలా. హుసేన్ సాగర్ కంటే బతుకుంటే కలుద్దాం. దాంట్లో ఫ్లాట్ కొనేసి దీంట్లో కాదు పోయేది ఇష్టం. ఎంతసేపు ఉంటుంది రౌండ్? దీంట్లో ఒకటే రౌండ్. ఒక్క నిమిషంలో స్పీడ్ పోతే ఓకే. అరే 4 తీసుకుందామా? 4 తీసుకుంటే తక్కువ అవుతుందా? తీసుకున్నా ఒకటి ఈచ్ పర్సన్ 70 రూపీస్. గాయస్ బోటింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈచ్ పర్సన్ 80 రూపీస్ అంట ఒక రౌండ్కి. మనమే నడుపుకోవాలి. చూద్దాం. అసలే మనకు వాటర్కి వెరీ నెగటివ్ రిలేషన్షిప్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. You are unable to understand the consequences of the situation. I have all those call recordings and evidence. మళ్ళా పడిపోతే మళ్ళీ నువ్వు పోతావు కదా. అరే బొక్క ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అందరం పడిపోయినావు అనుకో, నీ బరువుకి చెరువులకైనా కూడా లేవు, మునిగిపోతావు. సైకిల్ దా బ్రో, లేదంటే చేతితోనేదా? సైకిల్ దా ఇది? సైకిల్ కాలుతో దొక్కేదే కదా. కాలుతో తొక్కేది. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు దీంట్లోకి వచ్చి? 3 ఇయర్స్ అవుతుంది. అసలు ఇది ఏందో కూడా తెలియదు కానీ పోతున్నారు ఇద్దరు మళ్ళా. మరి మోటార్ అనుకున్నావా? పోతలేదా? అంతేనా? నార్మల్ వాటర్ అయితే తీసుకొచ్చుకోవచ్చు దిగిపోయి. కనిపించదు కూడా ఇలా కదా. వెళ్ళిపోతే మొత్తం చీకటి. పోండ్రా అటు వరకు. స్పీడ్ తప్పని అంతేనా? హెవీ డ్రైవర్ మళ్ళా తిప్పు ఒకసారి. పడుతుంట భయ్యా 80 రూపీస్, 80 or 70 టికెట్కి. ఇట్లా ఇక్కడ నుంచి ఒక రౌండ్ వేయండి అన్నాడు. వీళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు ఇటు సైడ్ రాకుండా. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. రే ఇంకా పంజాగుట్టలోనే ఉన్నాడు కదా. వాళ్ళిద్దరు ఇంకా బోటింగ్ చేస్తున్నారు. నేను శశాంక్ గడ్ వచ్చి అయితే ఇటు కూర్చున్నాం. చల్లగా ఉంది అసలు అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది వెదర్. చుట్టుపక్కల అంతా కపుల్సే ఉన్నారు. రోహన్ గార్డ్ కోసం వెయిటింగ్. తీయను గాయస్ వాళ్ళు బయటకు వచ్చేసారు. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది ఎక్స్పీరియన్స్ చెప్పు. అని బిర్యానీ పట్టుకొని రమ్మంట. 70 రూపీస్ టికెట్ అయితే. మోటార్ ఉంటే చెల్లైపోతుండే. సైక్లింగ్ కాబట్టి మంచిగా మనం 2 బోట్లు వేసుకొని నెక్స్ట్ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాసేపు జిమ్ చేద్దామని వచ్చినాం. ఫర్ బ్యాక్
గాయస్ పిక్నిక్ వచ్చినాం గాయస్. లైఫ్లో చిల్ అవ్వాలంటే డబ్బులు ఉంటే సరిపోదు, చిల్ అవ్వాలనే మైండ్ సెట్ ఉండాలి. అదంతా సినిమాలో నడుస్తుంది, డబ్బులు ఉండాలి. ఏమంటారా హ్యుమానిటీయా? మాకు ఎంత హ్యుమానిటీ ఉందో చూడండి. బిర్యానీ తెచ్చి కుక్కలకు వేస్తున్నాం. దట్ మచ్ హ్యుమానిటీ వీ హ్యావ్. ఓకే, సో చెంటులోకి వేసినాం బిర్యానీ. ఎట్లుంది బ్రో బిర్యానీ? రకరకాలుగా ఉంది మాస్టర్. మేమన్నా ఇంకా మంచిగా వండుకుంటాం యూట్యూబ్లో చూసి, నిజంగా. నెక్స్ట్ ఏంట్రా? ఇప్పుడే తిన్నాం, సైక్లింగ్ చేయాలి తోటి. మళ్ళీ ఏం చేస్తావు చెప్పాను. కాపాడడానికి వెళ్తున్నా. ఆమె సోల్జర్. పెద్ద పాట పెట్టిండు అన్న. బోట్లో సాంగ్స్ వస్తాయన్న, బోట్లో కూడా స్పీకర్స్ పెట్టి అన్న. ఇంకా కొంచెం 10 రూపాయలు డీజే పెట్టాలా స్పీకర్లే. టైం ఫర్ అ వైల్డ్ రైడ్. అరే స్టీరింగ్ అంటే ఇరా రఫీక్. జోకులొద్దు. నరసింహ వన్ సైడ్ అనిపిస్తలేదు అటు. అరే నువ్వు ముందట రాబే, వన్ సైడ్ అయింది. తిప్పు రాటు. ఎందుకు కూర్చున్నారు బే? మరి తిప్పుడు రాటు. అరే వన్ సైడ్ అవుతుంది రా బోటు. అరే అరే అటొద్దురా, అటొద్దురా. డ్రైవర్ నిలబడొద్దంటారా? డ్రైవర్ ఎందుకు నిలబడుతున్నావు? తొక్కో. ఎవర్రా నీకు లైసెన్స్? అందుకే నేను కూర్చుంటాను. బండి ఇరుక్కున్నది, డేంజర్ జోన్ లో ఉన్నాం. తొక్కు 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 తొక్కు. అక్కడికి వెళ్ళాలి గాయస్. ఇప్పుడు మా బండి వర్సెస్ వాళ్ళ బండి. రెడీయా? చిన్న బోట్ ఎంతసేపు దొక్కుతారా? రెడీయా? అరే దమ్ లేదని చెప్పరా? దమ్ముందా? రెడీయారా? 3 1 2 3 తొక్కు. అయిపోయింది. ఏందంటారా? మేమే గెలిచినాం. వన్ సైడ్ చేసేసినాం మ్యాచ్. తిప్పు 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 తిప్పు. నరసింహ కమాన్. సామ్రాజ్యానికి నీ సామ్రాజ్యం అక్కడ ఉంది. డ్రైవర్ ఏమైంది? డ్రైవర్ 90. ఒకసారి పోరా రే. ఆపిగా ఫ్లోట్ కానీ ఫ్లోట్ హ్యాండిల్ డై ఫోన్ పట్టుకొని వస్తుంది. ఇప్పుడే బోటింగ్ చేసేసినాం. ఇక్కడ దేవుడు చిన్న పరీక్ష పెట్టిండు. ఏమైందిరా? వీని బైక్ ఎక్కడో పడిపోయింది. ఒక 2 నిమిషం పాటు గుండె చేతులు వచ్చిన మూమెంట్ మళ్ళా దొరికింది. చిన్న ప్రాంక్ చేశాడు దేవుడు. చిన్న ప్రాంక్. వై గాడ్ వై. సో నా ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో, ఓన్లీ 6% ఉంది. సో ఇంతటితో ఈ లాగ్. దిగురా అంటే తలకాయ పలుగుతా దిగురా. అటు ఇదేనా సామ్రాజ్యం? తిప్పు. అదే నా పైన పడుతుందా? అదే 550 అవుతుంది. ఫోన్ ఛార్జింగ్ కూడా 4% ఉంది. సో నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్తో తీసుకున్న లాగు రోహన్ది. వెదర్ బాగుంది, సూపర్ డూపర్ వెదర్. ఎంజాయ్డ్ లాట్ గాయ్స్, ఎంజాయ్డ్ లాట్. ఎట్లా అనిపించింది? వేరే లెవెల్. ఈ చిట్ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. ఏంబి ఏంట్రా? ఓన్లీ మై ఎందుకు ఇంత స్పీడ్ పోతున్నారో అర్థం కాదు.
ఇంటికాడ పిల్లం పిల్లలు వెయిట్ చేస్తున్నారు అనుకుంటా గాయస్ ఇలా ఇదైతే ఇంతటితో ఇలా సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.